అల్లూరులో ఎంతో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ తిరునాళ్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద గిరిధర్, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డిలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నారని, ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీద గిరిధర్, వేమిరెడ్డి కోటారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అలహరి సుధాకర్, పోతుగంటి అలేఖ్య, కార్యనిర్వాహకులు పలగాటి శ్రీనివాసులు రెడ్డి, మేడ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ చావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు అమ్మవారిని కోరుకున్నది కూడా ఒకటి. ఇవాళ ఎటువంటి పోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సింది మంచి ఆరోగ్యం ఇవ్వాలి. పోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం. సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళలా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెలిచెల్లాలని చెప్పి కోరుకొని అమ్మవారి చంద్రమోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జాతీయ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి ప్రశాంతి రెడ్డి
అలాగే జితేంద్ర గారు, గిరి గారు అందరితో కలిసి అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అందరి ముందు అమ్మవారిని కోరుతున్నాము. అమ్మవారి ఆశీస్సులు నిరంతరం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి నాయకులకి, కుటుంబ నాయకులకి, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలా అలంకరణ కానీ రాధాకృష్ణారెడ్డి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో గతంలో నేను చాలా అద్భుతంగా ఏర్పాటు చేశాను. అంటే అలంకరణ కానీ దేవాలయం అలంకరణ కానీ వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అల్లూరు పోలేరమ్మ తల్లి గ్రామోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మాధ్యులు, ఈ అల్లూరు ప్రాంత అందరికీ సుపరిచితులు, ఈ యొక్క ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహకరించి కృషి చేసినటువంటి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, పోలేరమ్మ తల్లికి అనేక సంవత్సరాలుగా